మినీ ప్రపంచానికి స్వాగతం. రాష్ట్రంలోని పెన్షనర్లకు, ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. 2-3 రోజుల క్రితం కొంతమంది పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి రావాల్సిన డిఏ, పిఆర్సీ ఏరియర్స్ మీద మాట్లాడటం జరిగింది. వీలైనంత త్వరగా వాటిని విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేయడంతో పాటుగా గత ప్రభుత్వం పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను గండికొడుతూ తీసుకున్న క్వాంటమ్ పెన్షన్ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. క్వాంటమ్ పెన్షను యథావిధిగా ఇచ్చినందువల్ల లేదా పెంచినందువల్ల ప్రభుత్వం మీద కేవలం ₹1.5 కోటి మాత్రమే భారం పడుతుందని, తద్వారా రాష్ట్రంలోని 50 లక్షల మంది పెన్షనర్స్కు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళటంతో ఆయన పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన విజ్ఞప్తులన్నిటి మీద కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే బకాయిల విడుదలకు సంబంధించిన విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, అదే రీతిగా క్వాంటమ్ పెన్షన్ విధానం విషయంలో కూడా ఏదైతే గత ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చిందో ఆ క్వాంటమ్ పెన్షన్ యథావిధిగా పెంచుతూ నిర్ణయం తీసుకునే విషయంలో కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన నివేదిక తనకి ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఉద్యోగులకు కూడా ఇప్పటివరకు ఏదైతే ప్రభుత్వం బకాయిలు ఉన్నట్లు చెప్తూ ఉన్నారో ఆ బకాయిల విడుదల విషయంలో ఈ మధ్యకాలంలోనే ₹6,200 కోట్ల విడుదల చేయటం జరిగింది. మిగిలిన బకాయిలు కానీ అదేవిధంగా డిఏ ఏదైతే 3 డిఏలు రావాలని చెప్తా ఉన్నారో ఆ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవటానికి వీలుగా ఒక నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. పిఆర్సీ కమిటీ ఏర్పాటుతో పాటుగా ఐఆర్కు సంబంధించిన విషయంలో కూడా అతి త్వరలోనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని కొంతమంది ఉద్యోగులు ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ విషయంలో వారందరినీ కూడా సంతృప్తి పరచాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాలు, సచివాలయానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయాలను సేకరించి మీకు తెలియజేయటం జరుగుతూ ఉంది. త్వరలోనే ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ కూడా పరిష్కరించడానికి, వాటిని ముఖ్యమంత్రి నోటితోనే వెల్లడించడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. పెన్షనర్లకైతే యుద్ధ ప్రాతిపదికన వారికి ఏదైతే బకాయిలుగా ఉన్నవో వాటన్నిటిని కూడా చెల్లించడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి దానికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా వెంటనే సిద్ధపాటు చేసి వారికి సంబంధించిన బకాయిలన్నింటిని విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది.